2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక హిస్టరీ క్రియేట్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిచి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. కేవలం డిప్యూటీ సీఎంగానే కాకుండా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా కాకుండా సీఎంగా చేస్తే బాగుంటుందని జనసేన కార్యకర్తలు, జనసేన అభిమానులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా చాలామంది అనుకుంటున్న విషయం తెలిసిందే. ఖచ్చితంగా తమ కళ నెరవేరుతుందని అనుకుంటూ ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడంపై ఇప్పటికే సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు స్పందించగా తాజాగా ఉదయనిధి స్టాలిన్ గారు కొన్ని కీలక విషయాలు వెల్లడించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు లాంటి గ్రేట్ లీడర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆయన సీఎం అవుతారు, సీఎం అవ్వాలి కూడా. 2029లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట ఉదయనిధి స్టాలిన్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారు ఆయన.